ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీగోదా ఆండాల అమ్మవారి తిరున నక్షత్ర పుట్టినరోజు మహోత్సవ వేడుకలు. గోదావరి అమ్మవారికి ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు మరియు అర్చన. విద్యార్థుల సౌకర్యార్థం మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ అనుబంధ ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే సోదరుడు కందుల రామిరెడ్డి. ఏపీ గిరిజన గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు సోమశంకర్ నాయక్. విద్యార్థుల చేత చపాతీలు చేయించారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన ఎస్టీ కమిషన్. ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన అధికారులు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు రంగాల్లో ఉద్యోగం మరియు శిక్షణలో పనిచేసే వర్కింగ్ వ్యక్తులు వివరాలు, మహిళల పెంపుదలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ఖర్చు చేస్తున్న నిధులు, లబ్ధిదారుల గురించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. మాగుంట అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయక మంత్రి శ్రీమతి సుశ్రీ శోభ కరండ్లాజీ సమాధానమిస్తూ ప్రతి ఏడాది కేంద్ర గణాంకం మరియు కార్యక్రమాల నిర్వహణ శాఖ ఉపాధి నిరుద్యోగంపై సర్వే జరుగుతుందని, చివరి వార్షిక నివేదిక ప్రకారం దేశంలో 15 సంవత్సరాలు దాటిన పనిచేసే వ్యక్తులు శాతం ఆంధ్రప్రదేశ్లో 2017-18లో ఉన్న 57.2%, 2022-23లో 58.6% పెరిగిందని మరియు 2022-23లో సిక్కింలో అత్యధికంగా 74.0% ఉండగా హర్యానాలో అత్యల్పంగా 44.9% ఉందన్నారు. దేశం మరియు ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో పనిచేసే మహిళల పెంపుదలకు పీఎం ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఉమెన్ ఇన్ సైన్స్ ఇంజనీరింగ్, ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ విమెన్ ఇన్ సెర్చెస్, పీఎం ఉపాధి కల్పన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, రూరల్ సెల్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థలు మొదలగు పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయుచుందని, వీటి ద్వారా మహిళల ఉపాధి, నైపుణ్యత తదితర అవకాశాలు గత 5 సంవత్సరాల నుండి గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. పనిచేసే మహిళల ఉపాధి పెంపుకు మహిళా పారిశ్రామిక శిక్షణ సంస్థలు, జాతీయ వృత్తి శిక్షణ సంస్థలు మరియు ప్రాంతీయ వృత్తి శిక్షణ సంస్థల ద్వారా వారికి శిక్షణ ఇవ్వబడుతుందని మరియు పనిచేసే 4 కోట్ల యువతకు ఉపాధి, నైపుణ్యత తదితర అవకాశాల కల్పనకు 2024-25 పెట్టుబడుల బడ్జెట్లో 2 లక్షల కోట్లు ప్రకటించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. వైద్య సేవలు అందించడంలోనూ ఆసుపత్రి నిర్వహణలోనూ ఎలాంటి నిర్లక్ష్యం, లోపము ఉండకూడదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్పష్టం చేశారు. స్థానిక ఏరియా ఆసుపత్రితో పాటు టిట్కో ఇళ్లను, సాంఘిక సంక్షేమ శాఖ కాలేజీ విద్యార్థుల హాస్టళ్లను, గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో గంట సేపటికి పైగా గడిపిన కలెక్టర్ చిన్నపిల్లలు చికిత్స, ప్రసూతి, డయాలసిస్, వైద్యుల ఛాంబర్లు తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాలలోని రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణలో లోపం లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. టిట్కో ఇళ్ల పనుల పునరుద్ధరణ, టిట్కో ఇళ్లు, ఆ కాలనీలో ఇతర మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులు పునరుద్ధరించి మార్చి నెలాఖరులోగా అన్ని పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్. టిట్కో జిల్లా సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ మొత్తం 1248 గృహాలు నిర్మిస్తున్నామని, వీటితో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తి చేయడానికి 70.77 కోట్లు కావాలని ఎగ్జిబిషన్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా కలెక్టర్కు తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, నిర్మాణ పనులను మార్చిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలాగా చూడాలన్నారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మరుగుదొడ్లు కల్పించడంతో పాటు బట్టలు ఉతుక్కోవడానికి అవసరమైన ప్లాట్ఫామ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసేలాగా చూస్తామన్నారు. ఈ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిలోని విద్యా ప్రమాణాలను పరీక్షించారు. తాగునీటి సమస్యను కూడా పరీక్షిస్తామన్నారు. తమకు 6 నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆయా ఏఎన్ఎంలు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. పెండింగ్ జీతాలు త్వరగా వచ్చేలాగా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ కాలేజీ విద్యార్థుల హాస్టల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడ ఉంటున్న విద్యార్థుల వివరాలు, వారు చదువుతున్న కోర్సులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా ఆమె తిని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, స్థానిక ఎంపీడీఓ హేమలత, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ సభ్యులు కందుల రామిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుబంధ ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోదరుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ సభ్యులు కందుల రామిరెడ్డి పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అనుబంధ ఆధార సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాఠశాల విద్యార్థులు పేరు, పుట్టిన తేదీలు, ఫోటో తదితర మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆధార్ సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు బయట కేంద్రాల్లో ఆధార్ నమోదు చేసుకోవడానికి వెళ్లినప్పుడు సమయంతో పాటు పాఠశాలలో తరగతులను కోల్పోయేవారని తెలిపారు. నేడు పాఠశాలలలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడంతో సమయంతో పాటు క్లాసులు కూడా కోల్పోకుండా విద్యార్థులు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లికార్జునరావు, తాళ్లపల్ల సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ స్కూల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధారు సవరణలకు సంబంధించి నమోదు కేంద్రాన్ని ఈరోజు 100 వసంతాల బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ప్రారంభించడం జరిగింది. గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి సోదరులు రామిరెడ్డి గారు, అలాగే ఒక్కలగడ్డ మల్లికార్జునరావు గారు, అలాగే తాళ్లపల్లి సత్యనారాయణ గారు తదితర ప్రముఖులు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల అవసరార్థం విద్యార్థుల యొక్క పేరు తప్పులు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సవరణలు కానీ, లేదా ఫోటో సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదా ఫింగర్ ప్రింట్స్ వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులను సవరించడానికి కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం విద్యార్థులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లలు తమకు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేసుకోవడానికి రోజుల తరబడి పాఠశాలల నుంచి బయట నమోదు కేంద్రాల దగ్గర తిరుగుతూ వాళ్ళ యొక్క విలువైనటువంటి పాఠశాల సమయాన్ని కోల్పోతున్నారు అన్నటువంటి భావంతో ప్రభుత్వం పాఠశాల దగ్గరే ఇలాంటి నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షణీయ అంశం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మన పాఠశాల వేదికగా నిర్వహించడానికి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, ప్రభుత్వానికి, ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్నకంభం గ్రామ సచివాలయానికి సంబంధించిన ఫెన్సింగ్ శిలాఫలకాన్ని రంగయ్య, ప్రసాద్, చరణ్, రంగయ్య అనే వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన పంచాయతీ సెక్రటరీ సుధాకర్ పై దాడికి పాల్పడ్డారు. జరిగిన సంఘటనపై పంచాయతీ సెక్రటరీ వెంకట సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని రంగస్వామి గుడికి చెందిన స్థల వివాదంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రసూల్ మాట్లాడుతూ కావాలనే టీడీపీ వాళ్లు సచివాలయ భవనానికి సంబంధించిన ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారని, ఈ ధ్వంసానికి పాల్పడిన నలుగురిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కాగా మరొక 3 గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. దీనిపై రేపు కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నట్లుగా తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీగోదా ఆండాల అమ్మవారి తిరునక్షత్ర పుట్టినరోజు మహోత్సవ సందర్భంగా అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని మరియు అర్చన కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు శ్రీ ఆండాళ్లమ్మ గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కైంకర్యాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రాతకాల అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అపనాచార్యులు మాట్లాడుతూ గోదాదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అత్యంత అద్భుతంగా తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అమ్మవారికి పంచామృతాలతో స్నానాలు
చేయించి తిరుప్పవై పారాయణంతో అర్చనా కైంకర్యాలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీ ఆండాళ్లమ్మ గోదాదేవి చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ఆండాలమ్మవారి గోదామ్మవారి తిరునక్షత్ర మహోత్సవం అంటే శ్రావణ మాసంలో పూర్వ పల్గుని నక్షత్రంన అమ్మవారు ఉద్భవించిందని చెప్పి మనకు రంగనాథుడి ఆశీస్సులతో మంగళ శాసనాలతో అమ్మవారు జన్మించిందని చెప్పి మనందరికీ కూడా లోక విదితమే. ఈ రోజున మనందరం కూడా శ్రీరంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరు శ్రీరంగంలో అత్యద్భుతంగా శ్రీ ఆండాలమ్మవారి గోదామ్మవారి యొక్క పుట్టినరోజు అంటే తిరునక్షత్ర మహోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మన కోవెలలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానం మార్కాపురం కోవెలలో ఆండాలమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు కూడా అదేవిధంగా ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రాతకాల అభిషేక పూజలతో పాటు స్వామి అమ్మవారికి మధ్యరంగంలో మధ్య మండపంలో వేంచేపి గావించి అమ్మవారికి పంచామృతములతో స్నానం చేపించి నీరాట్టం అదేవిధంగా తిరుప్పావై పారాయణంతో అమ్మవారికి అర్చనా ఐదులు కైంకర్యం చేసుకొని మనం ఈరోజు మన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర వికాసరంగ సేవలో కైంకర్యం అమ్మవారు పొందింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కేజీబీవీ విద్యాలయం పాఠశాలతో పాటు అన్ని హై స్కూల్స్, యూపీ మరియు ప్రాథమిక పాఠశాలలో మొత్తం 60 పాఠశాలల్లో 8వ తేదీ బుధవారం ఉదయం ఎస్ఎంసీ ఎన్నికలు జరుపుటకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఎన్నికలు ఎలా నిర్వహించాలో దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయా ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి తరగతికి 50% సభ్యులు హాజరై ఘోరమైన తర్వాత అందులో నుంచి ప్రతి తరగతికి 3 మెంబర్లను మొదట ఎంపిక చేసుకుని ఆ తర్వాత మొత్తం పాఠశాలలోని అన్ని తరగతుల మెంబర్లు అందరూ కలిసి వాళ్లతో నుండి ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా ఎంపిక చేసుకోవాలి. ఉదయం నుంచి మధ్యాహ్నానికి ఎంపికైన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయా పాఠశాలలలో నూతన కమిటీతో ప్రథమ సమావేశం నిర్వహించవలసి ఉంది. ఈ ఎన్నికల్లో మండల విద్యాశాఖ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్ అబ్జర్వర్లుగా ఉంటారు. కురిచేడు మండలంలో మొత్తం 60 పాఠశాలలో బుధవారం ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నూతన తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఎం హరిబాబును ఎర్రగొండపాలెం ప్రెస్ గ్రూప్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ముందుగా ప్రెస్ క్లబ్ సభ్యులు తహసీల్దార్ హరిబాబుకు పూలమాలలు వేసి శాల్వతో సత్కరించారు. ఆ తర్వాత ఇక్కడి పరిస్థితులపై తహసీల్దార్ విలేకరులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కాకర్ల కోటయ్య, కార్యదర్శి షేక్ రియాజ్, ఉపాధ్యక్షులు షేక్ షరీఫ్, సర్దార్ షేక్, ప్రకాష్ నాయుడు, ఇతర ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి ముర్రిపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని మార్కాపురం ఐసీడీఎస్ సిడిపిఓ శ్రీమతి సుశీలాదేవి తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండేపల్లె రోడ్డు మరియు సీపాని బజార్లో అంగన్వాడీ కేంద్రాల నందు సిడిపిఓ సుశీలాదేవి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. బిడ్డకు తల్లిపాలే సురక్షితంగా, పౌష్టికాహారంగా అన్ని రకాల పోషకాలు అందుతాయన్నారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు తప్ప వేరే ఇతర ద్రవపదార్థాలు ఇవ్వరాదన్నారు. అనంతరం డబ్బా పాలు వద్దు, అమ్మ పాలు ముద్దు అనే నినాదంతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ సుశీలాదేవి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ తల్లిపాలు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని, తల్లిపాలే బిడ్డకు టీకాగా పనిచేస్తాయన్నారు. బాలింతలు పిల్లలకు తప్పకుండా పాలు ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు తాగించడం వల్ల బిడ్డకు మరియు తల్లికి దీర్ఘకాలిక వ్యాధులు రావన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు బుజ్జి, రవికుమారి, రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ తల్లిపాల వారోత్సవాలు అనేది మొత్తం ప్రపంచంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కంపల్సరిగా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం మేము చేసేటువంటి ప్రక్రియ. కాకపోతే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి అంటే తల్లిపాలు మొదటిగా గర్భవతి ఉన్నప్పుడు ఆ తల్లికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల దగ్గర నుంచి కూడా మేము ఒక 1000 డేస్ కేర్ అనేది బుక్ మాకు ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రకారం మేము తల్లులందరికీ కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే తల్లి ప్రసవించిన తర్వాత మొదటగా ఇచ్చేటువంటి ముర్రిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి బిడ్డకి ఈ పాలు మొదటి టీకాగా పనిచేస్తాయి. ఇందులో వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి తల్లిని కూడా మనం మొదటిగా తల్లిపాలు ఇచ్చేటట్టు ప్రోత్సహించాలి. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మనకు స్లోగన్ ఏంటి అంటే, ఎటువంటి అవాంతరాలను కూడా ఏమన్నా ఉన్నా సరే అన్నిటిని అధిగమించి అందరూ కూడా తల్లిపాలు ఇచ్చేటట్టు, ప్రతి తల్లి కూడా బిడ్డకి పాలు ఇచ్చేటట్టు మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క స్లోగన్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ తల్లిపాలు ఎందుకు ఇవ్వాలంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువ కలిగి ఉంటుంది. అది ఒక కారణం. అయితే ఇందులో మొదటిగా వచ్చేటువంటి పాలల్లో కొలెస్ట్రాల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఇది బిడ్డ యొక్క లైఫ్ అనేది దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వంటలు చేయించిన ఘటనను ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య సోమశంకర్ నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆయన ముందుగా వంటలు చేసిన విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో 9వ తరగతి 10వ తరగతి పిల్లలతో తెలుగు, ఇంగ్లీష్ పాఠం చదివించారు. వారు తెలుగు, ఇంగ్లీష్ చదవలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాఠశాలలో ప్రిన్సిపల్ తప్ప మొత్తం సిబ్బంది అవుట్సోర్సింగ్ వారే అని తెలియడంతో అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల చేత ఈ విధంగా వంటలను చేయించిన ఘటనను తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎర్రగొండపాలెంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కమిషన్ గా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం హరిబాబు, డిఎల్డిఓ సాయి కుమార్, ఎంఈఓ ఆంజనేయులు మరియు వైసీపీ పార్టీకి చెందిన ఎస్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దాని మీద తీవ్రంగా సీరియస్గా స్పందించినటువంటి దాఖలాలు మనం చూసాం. ఈ విషయాన్ని ఇవాళ ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అదేవిధంగా ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపనల యొక్క మేరకు ఇవాళ కమిషన్ మెంబర్గా, కమిషన్గా ఇవాళ ఈ స్కూల్ని ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ద్వారా మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరి యొక్క సమక్షంలో జరిగినటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితిని తెలుసుకోవడానికి కమిషన్ సభ్యుడిగా వచ్చాను. విద్యార్థులు ఎవరైతే 7 మంది విద్యార్థులు లాస్ట్ సండే వాళ్ళు చపాతీలు చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని కూడా అందరి సమక్షంలో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ స్టాఫ్ ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరు లీవ్లో ఉండడం వల్ల సకాలంలో పిల్లలు వంటని ఇన్ టైంలో ఆ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆ టిఫిన్ని లేట్ అవ్వడం వల్ల చిన్న పిల్లలు వీళ్ళు వంట చేసిన వాళ్ళు 9th క్లాస్ పిల్లలు ఇంకా చిన్న క్లాసులకు సంబంధించినటువంటి పిల్లలు ఆకలితో కొంత ఇబ్బంది పడతా ఉంటే దాన్ని చూసి మేము చెలించిపోయి వంట చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని విద్యార్థుల నుంచి మాకు వచ్చినటువంటి సమాచారం. బోడపాడు గ్రామ సర్పంచ్ అధికారం అడ్డపెట్టుకుని పేదల భూములు మరియు పశువుల పాకలను సైతం సొంతం చేసుకుంటున్నారని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి చెందిన యాదవులు గొర్రెల చేద తీరే ప్రభుత్వ భూమిని గ్రామ సర్పంచ్ ఆక్రమించుకున్నాడని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 71/1 సర్వే నంబర్ సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా యాదవులు గొర్రెలను నిలుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే గ్రామ సర్పంచ్ రమణారెడ్డి ఆ భూమిని ఆక్రమించుకుని యాదవులను ఆ భూమిలోకి రానియకుండా అడ్డుకున్నట్లుగా తెలిపారు. గొర్రెలకు నిలయమైన ఆ స్థలాన్ని కాపాడి తమకు న్యాయం చేయాలని కోరారు. మార్కాపురం మండలం బోడపాడు గొర్రెల తోలుకునేది గడ్డ ఆక్రమించారు. దానికి న్యాయం చేయాలా. ఫస్ట్ నుంచి ఉంది గొర్రెలు పండుకునే గడ్డ. అది
ఫస్ట్ నుంచి ఉండదు అది. రమణారెడ్డి ప్రెసిడెంట్. మాది యాదవుల సంఘం. అయితే గొర్లగడ్డ పురాణం నుంచి వస్తుంది. అది మా ఊరి ప్రెసిడెంట్ ముక్కమల్ల రమణారెడ్డి ఆక్రమించుకున్నాడు. అది మాకు కావాలి. ఇప్పుడు గొర్రెలు తోలుకోవాలంటే వానల కాలము, మాకు గొర్రెలు తోలుకోవడానికి లేదు. మాది మాకు ఇప్పించండి. గిద్దలూరు పర్యటనలో భాగంగా కొమరోలు మండలం తాటిచెర్లలో నెట్షెడ్ నర్సరీలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని తాటిచెర్ల మోటు వద్ద ఈ రోజు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నెట్షెడ్ నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సరీ యాజమానులతో మాట్లాడారు. నర్సరీలలో ఎలాంటి పండ్ల తోటలు వేస్తారు, వాటిని ఎలా సంరక్షిస్తారు, రైతులకు అమ్మే సమయంలో రసీదులు ఇస్తున్నారా లేదా, అలాగే నాణ్యమైన నర్సరీలలో నాణ్యమైన విత్తనాలు వాడుతున్నారా లేదా, వీటి వలన నర్సరీల వలన నిర్వాహకులకు ఎటువంటి లాభాలు ఉంటాయని, యాజమానులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని రైతులతో మాట్లాడారు. ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియతో మాట్లాడుతూ నర్సరీలకు అనుమతులు ఉన్నాయా లేదా అని పత్రాలను పరిశీలించారు. నారు పెంపకం, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ గురించి, అలాగే నర్సరీల యాజమానులు రైతులకు నాణ్యమైన నారును అందజేసేలాగా చూడాలని ఉద్యానవన శాఖ అధికారి విష్ణుప్రియకు సూచించారు. అనంతరం గిద్దలూరు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు, స్థానిక వీఆర్ఓలు, సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుండి హిందూపురంకు కంటైనర్లో గోమాంసం విక్రయాలకు 89 ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో బీజేపీ నాయకులు లారీని అడ్డుకున్నారు. ఉదయ్ శంకర్, నేను గిద్దలూరు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు ఉదయం 4:30-5 మధ్య లోపల రైల్వే స్టేషన్ దగ్గర మన విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్ని మాకు సమాచారం వచ్చింది. కంటైనర్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఉదయం 5 గంటలకి సిఐ గారికి కాల్ చేశాను. సిఐ గారు వెంటనే స్పందించి ఒక ఏఎస్ఐని కానిస్టేబుల్ పంపించడం జరిగింది. ఆ కంటైనర్లో మొత్తం ఎంక్వైరీ చేసి చూస్తే ఆ కంటైనర్ లోపల అక్రమంగా గోమాతలను బెంగళూరుకి హిందూపురంకి తరలించడం జరుగుతుంది. వాటిని వెంటనే విచారించేసి ఆ కంటైనర్లో ఉన్న డ్రైవర్లను అదుపులో తీసుకొని పోలీసులు డిపార్ట్మెంట్ ఆ కంటైనర్లో ఉన్న డ్రైవర్స్ని వెంటనే అదుపులో తీసుకొని ఆ కంటైనర్ లోపల చెక్ చేస్తే లోపల ఎన్నో గోమాతలు దాదాపు 89 గోమాతలు కాళ్ళకు కట్టేసి ఊపిరాడకుండా లోపల కనీసం కదిలే ప్లేస్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా 89 గోమాతలను ఎలా ఎక్కించారో కానీ అర్థం కాలేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ గోమాతలు అనేది మనకు దేవుడితో సమానం. అలాంటి గోమాతలను చంపడం అనేది ఈ హిందూ ధర్మానికి వ్యతిరేకం. ఇది నిజంగా అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవులను గోశాలలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య వెల్లడించారు. గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉదయ్ శంకర్ గారికి వచ్చిన సమాచారం మేరకు పోలీసు వారు మరియు రెవెన్యూ వాళ్ళ సహాయంతో ఒక కంటైనర్ ఆపడం జరిగింది. ఆ కంటైనర్ పరిశీలిస్తే దాంట్లో 89 ఆవులు ఉన్నాయి. ఆ 89 ఆవులను ఆ కంటైనర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకుని దీనికి ఎవరైతే బాధ్యులయ్యారో వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు పాలుగుల రమణారెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాకముందు నారా లోకేష్ గారు 1170 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5 తరగతులు ఉండే విధంగా, హై స్కూల్లో 6 నుంచి 10వ తరగతులు ఉండే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు వెంటనే ప్రభుత్వం 1170 జీవోను రద్దు చేసి పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు ఉండే విధంగా, అదేవిధంగా సమాంతరంగా తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం 2 నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉండే విధంగా, 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టును భర్తీ చేయాలని, ప్రభుత్వం పాఠశాలల్లో విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే భరించాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఇలా అనేకమైనటువంటి
సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే రాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరిస్తారని కోరుతూ ఈరోజు మండల కార్యాలయాలలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకుడు టి అవలయ్య కోరారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం నిర్వాహకుడికి వినతి పత్రం అందజేశారు. శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు అందక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు అవలయ్య కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు, శానిటేషన్ వర్కర్లు, యూనియన్ నాయకులు సమీరా, పుష్ప, వై రాధా, జహీరా, మౌలాబీ పాల్గొన్నారు. గిద్దలూరు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాల, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో దాదాపు 75 మంది దాకా స్కూళ్ళల్లో శానిటైజర్ వర్కర్గా పనిచేస్తున్నారు. గతంలో అమ్మఒడి డబ్బులు మేనేజ్మెంట్ అకౌంట్లో పెడితే తీసి శానిటైజర్ వర్కర్లకు ఇచ్చేవాళ్ళు. గత 7 నెలల నుంచి, అంటే ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు దాకా వాళ్ళకు జీతాలు రాలేదు. రాకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది, వాళ్ళ సమయం కూడా ఎక్కువైతా ఉంది. ఉదయం 7:30-8 పోతే సాయంత్రం 3:30 దాకా ఉంటుంది. ప్రత్యామ్నాయ పనిలోకి పోలేని పరిస్థితులలో ఇవాళ శానిటైజర్ పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సినటువంటి గౌరవేతనం ఏదైతే ఉందో, నెలకి ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఏదైతే ఉందో ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి సిఐటికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి వారం 1వ తేదీ 2వ తేదీ వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి. మరి అతి తక్కువ జీతం తీసుకునేటువంటి 6,000 రూపాయలు తీసుకునేటువంటి శానిటైజర్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకని ఇప్పుడైనా సరే జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఏదైతే గతంలో స్కూళ్ళ మెయింటెనెన్స్కు సంబంధించి కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలో అకౌంట్లలో అమౌంట్లు ఉన్నాయి, అవి తీసి మన శానిటైజర్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక ఎస్సీ పాలెం అంగన్వాడీ కేంద్రం నందు సూపర్వైజర్ అంజమ్మ, అంగన్వాడీ కార్యకర్త సునీత, భాగ్యలక్ష్మీదేవి, అమల, వెంకటరత్నమ్మ, బీబీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు దేవుడు అందించే గొప్ప వరమని, బిడ్డకు పౌష్టికాహారం అందడంతో పాటు ఒక వ్యాక్సిన్లా తల్లిపాలు ఉపయోగపడతాయని తెలియజేశారు. తల్లిపాలు ఏ వయసు నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే అంశాన్ని గర్భిణీలకు, బాలింతలకు తెలియజేశారు. అదేవిధంగా ఏఎన్ఎం పద్మ మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు తాగించాలని, పుట్టిన శిశువుకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయని తెలియజేశారు. తల్లిపాలను మించిన ఔషధం లేదని, తల్లిపాలను మించిన ఆరోగ్యం లేదని ఏఎన్ఎం పద్మ తెలిపారు. ఈ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినట్లుగా అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ తెలిపారు. తల్లిపాల వారోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక పెద్దదోర్నాల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు సామూహిక శ్రీమంతాలు నిర్వహించినట్లుగా సూపర్వైజర్ అంజమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయనపేట పంచాయతీలోని దంతెరపల్లె గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, గ్రామస్తులు పూలమాలలు, శాల్వాలు వేసి మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, నంది శ్రీను, కడియం శేషగిరి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న 104 ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దొనకొండలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె సునీత మాట్లాడుతూ 104లో ప్రతి సౌకర్యం కల్పించడం జరిగిందని, వైద్యశాలకు రాలేనటువంటి పేషెంట్లకు కూడా 104 ద్వారా వైద్యం చేయుట, 6 రోజుల పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బంది ఉచితంగా వైద్యం నిర్వహించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 110 మంది ఓపీలు రాయడం జరిగిందని, వచ్చిన వారికి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లీలాబాయ్, ఎంఎల్హెచ్పి రూతు, ఆశా వర్కర్లు నాగేంద్రమ్మ, శాంతకుమారి పాల్గొన్నారు. వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో వాహనాల తనిఖీలు చేసిన అర్బన్ సిఐ సోమయ్య గిద్దలూరు పట్టణంలోని బైక్ దొంగతనాలతో 6 వాహనాలు దొరకగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మోటార్ బైకులు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మోటార్ వాహనాలపై దృష్టి పెట్టిన అర్బన్ సిఐ సోమయ్య నేడు మోటార్ సైకిల్ వాహనాలు పరిశీలించి సరైన పత్రాలు లేని వాటిపై చలానాలు వేసి పట్టణ ప్రజలు హెల్మెట్ తప్పక ధరించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు విధించి మరొకసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని, చట్ట వ్యతిరేకంగా ఎవరన్నా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కంభంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెబ్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సెబ్ సిఐ బాలకృష్ణ విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఎక్కడైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తుంటే 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సిఐ బాలకృష్ణ అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.